తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత 4 రోజులుగా స్వామివారిని రోజుకు 90,000కు పైగా మంది దర్శించుకుంటున్నారు. ఇటీవల టీటీడీ దర్శన విధానంలో చేసిన మార్పుల వల్లే భక్తుల సంఖ్య కూడా పెరిగిందని టీటీడీ అధికారులు అంటున్నారు. 10వ తరగతి ఎంసెట్ పరీక్షా ఫలితాలు రావడంతో స్వామివారికి మొక్కులు కూడా పెద్ద సంఖ్యలో చెల్లించుకుంటున్నారు. మునుపెన్నడూ లేని విధంగా శ్రీవారి కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన వారి సంఖ్య రికార్డు నెలకొల్పింది. సామాన్య భక్తులకు ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దపీట వేయడం వల్ల భక్తులలో ఒక రకమైనటువంటి నమ్మకం కలిగి విశేషంగా ఎప్పుడు ఊహించనంత మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తులు ఇంత పెద్ద సంఖ్యలో రావడం వల్ల ఇతర మనకు అంగాలైనటువంటి అన్నప్రసాదాల వితరణ కానీ, కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించడం కానీ ఇదే విధంగా అత్యధిక సంఖ్యలో రికార్డు స్థాయిలో సేవలు అందించడం జరుగుతోంది. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు భవిష్యత్తులో కష్టమవుతుంది కాబట్టి క్యూ లైన్లను ఎక్కడ నిర్మిస్తే బాగుంటుంది అన్న దాని మీద చర్చ జరిగింది. వాటి యొక్క వివరాలను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి నివేదించిన తర్వాత వారి ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్ళడం జరుగుతుంది.